హాయ్, శ్రావణ మాసం వచ్చేసింది, పూజలు స్టార్ట్ అయింది. మరి ఇంట్లో ఒక మంచి స్మెల్ వస్తే బాగుండేది కదా. అందుకనే ఒక రూమ్ స్ప్రే చేయబోతున్నాను. నేను ఇది చూసే చేస్తున్నా, నా సొంతంగా ఏం కాదు, కానీ చూద్దాం, ట్రై చేద్దాం ఎలా ఉండిద్దో అని. చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గులాబీ పూలు, ఫ్రెష్ గులాబీ పూలు వేసుకోండి. ఫ్రెష్ అయితే మంచి స్మెల్ వస్తుంది. వేసుకున్న తర్వాత అందులో వచ్చేసి కర్పూరం, మీరు ముద్ద కర్పూరం అయినా లేదంటే ఇలా కర్పూరం బిళ్ళలైనా కొంచెం ఎక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను వచ్చేసి సాంబ్రాణి వేస్తాం కదా, సాంబ్రాణి ధూపం వేస్తాము, అది వేసుకుంటున్నాను. ఇదైతే నాకు చాలా ఇష్టం. నాకు ఈ స్మెల్ చూస్తే దసరానే గుర్తొస్తుంది, ఎందుకంటే ఎక్కువ మేము దసరాలోనే యూజ్ చేస్తాము. ఇది కూడా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ లైట్గా, మరీ ఎక్కువ అవసరం లేదు, లైట్గా వాటర్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమే. నేనైతే మిక్సీ పట్టడానికి మా వాడు హెల్ప్ తీసుకుంటా, కావాలంటే చెప్పండి, మీ ఇంటికి ఇక్కడ పంపిస్తాను. ఫస్ట్ ఉంటాడు వాడైతే ఇట్లా మిక్సీ పట్టడానికి, ఆఫ్ చేస్తాడు, పడతాడు. పట్టేసుకున్న తర్వాత మీరు ఇది వడగట్టుకోవడమే అంతే. నాకైతే మంచి స్మెల్ వస్తుంది. మరి రూమ్లో వచ్చిద్దో లేదో చూడాలి. నేను కూడా ఫస్ట్ టైం కదా ట్రై చేయడం, మరి ఎలా ఉండిద్దో చూద్దాం. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇందులో ఉండే గులాబీ రేకులు మొత్తం మెత్తగా పట్టుకున్న తర్వాత మంచిగా వడగట్టండి. వాటర్ ఒక్కటే వచ్చేలాగా ఇదంతా మంచిగా మొత్తం గట్టిగా పిండేసుకొని ఆ పైన ఉండేదంతా పడేసి ఓన్లీ వాటరే. మన దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉండేది కదా, ఏదో ఒకటి, నా దగ్గర అయితే ఈ బాటిల్ ఉంది, అయిపోయింది అందులో లిక్విడ్, అది వాష్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ స్ప్రే బాటిల్ ఉంటే ఆ స్ప్రే బాటిల్లో ఆ వాటర్ అంతా వేసేయండి. కావాలంటే ఇంకొక 2 కర్పూరం బిళ్ళలు కూడా అందులో నలిపి వేసుకోండి, ఇంకా మంచి స్మెల్ వస్తుంది. నాకు మొత్తం అయిపోయిన తర్వాత అనిపించింది ఇంకొంచెం వేస్తే బాగుండు చెప్పి, అందుకనే చెప్తున్నాను. తర్వాత రూమ్ అంతా స్ప్రే చేసేసుకోవడమే. కానీ ఇది చాలా మంచిది, స్మెల్ అయితే లైట్గా వస్తుంది, ఎందుకంటే రూమ్ మనకి డోర్స్ ఎంత ఓపెన్ చేసి ఉండడం వల్ల లైట్గా వస్తుంది. క్లోజెడ్ రూమ్లో అయితే చాలా బాగా స్మెల్ వస్తుంది. నైట్ పడుకునేటప్పుడు అయితే క్లోజ్ ఉంటుంది కదా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. శ్రావణ మాసంలో మంచిగా ఇలాంటి స్మెల్ వస్తే పూజ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం ఇలాంటి మంచి స్మెల్ వస్తాయి ఇంట్లో. ట్రై చేస్తారని అనుకుంటున్నా. బాయ్.